ఓం నమో వెంకటేశాయ. మార్చి 14, 2026. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్, సుపథం ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, దర్శనం టైమింగ్స్ మొత్తం సమాచారం ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ టోటల్గా ఎన్ని ఇచ్చారంటే, రేపు దర్శనం చేసుకోవడానికి 15వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఎస్ఎస్టీ టోకన్స్ 12,000 టోకన్స్ అయితే ఇవ్వడం అనేది ఇచ్చారు. ఇంకా డీడీ టోకన్స్ అయితే 2,000 టోకన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకన్స్ అనేవి మార్నింగ్ 9 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారండి టోకన్స్. ఇంకా డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఎక్కడంటే శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, దానికైతే ఏ స్కానింగ్ అవసరం లేదు. శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళొచ్చు. కావాలనుకున్న వాళ్ళైతే వెహికల్ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. మరి టోకన్స్ ఎక్కడెక్కడ ఇష్యూ చేస్తారంటే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. అది కూడా తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. ఇవన్నీ ఫ్రీ టోకన్స్, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 ఇస్తారు, కానీ సపరేట్ లైన్స్ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని మీరు ఏ లైన్కి వెళ్ళాలనేది కనుక్కొని వెళ్ళండి. ఇంకా భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన్ని అయితే ఉంటుంది, దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. శ్రీనివాసం, విష్ణునివాసం అయితే ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, విష్ణునివాసం అయితే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. ఇంకా శ్రీనివాసం అయితే అంటే మీరు ఎక్కడ దిగుతున్నారో దాని నియర్ బై ప్లేస్ చూసుకొని మీరు టోకన్స్ అనేది తీసుకోండి, త్వరగా అయిపోతాయి ఒక్కొక్కసారి టోకన్స్. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, సో జనాలు అయితే ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఈ లోపల అయితే రేపటి నుంచి అంటే సోమవారం నుండి ఈ టోకన్స్ ఇచ్చిన టైమింగ్ ప్రకారంగానే వెళ్ళాలండి. 1 గంట ముందు కానీ 1 హాఫ్ అన్ అవర్ ముందు కానీ అలో చేయటం లేదు, మొత్తం చేంజ్ చేసేసారు. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే సుపథం ఎంట్రీ ఎవరికి ఉంటుంది, 1 ఇయర్ బేబీస్కి మాత్రమే ఉంటుంది. అంటే 1 ఇయర్ లోపల ఉండే బేబీస్కి మాత్రమే ఉంటుంది. దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్, అది లేకపోతే మీ దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని అయితే లోపలికి ఎంట్రీ చేయరు. లోపలికి ఎంట్రీ చేశాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. లోపలికి వెళ్ళాక చూపించాక మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ టోకన్తో దర్శనం అయిపోయాక మీరు లడ్డు అనేది పొందవచ్చు. దీని ఎంట్రీ టైం డైలీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారండి. దీనికి ఎవరిని అలో చేస్తారంటే బేబీ యొక్క పేరెంట్స్ని, అంటే బేబీకి సంబంధించిన వాళ్ళ చెల్లెలు, అంటే ఓన్గా ఉండే వాళ్ళని మాత్రమే పంపిస్తారు. అలానే పెద్దమ్మ, చిన్నాన్న వాళ్ళని అయితే పంపించరు, వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారు. ఇంకా సుపథం ఎంట్రీ మెయిన్గా అంటే బ్రహ్మోత్సవాల టైంలో, వైకుంఠ ఏకాదశి ఆ టైంలో అయితే అసలు ఓపెన్ చేయరు, ఎంట్రీ కూడా ఉండదు. ఇంకా ఆఫ్లైన్లో రూమ్స్ తిరుమలలో ఎక్కడ దొరుకుతాయి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే చాలా రూమ్స్ అయితే ఉంటాయండి. సిఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఓపెన్ చేస్తారు. మీకు క్యూ లైన్లో నిలబడితే మీకు ఖచ్చితంగా అనేది రూమ్ అనేది పొందవచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక డిస్ప్లే ఉంటుందండి, టీవీ లాగా ఎన్ని రూమ్స్ ఉన్నాయో అవైలబిలిటీలో ఉన్నాయో మీరు చూసుకొని తీసుకోండి. ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్ని అయితే ఓకే చేస్తారు. అలానే చాలామందికి అయితే ఇవ్వరు, ఒక రూమ్లో ఇంతమంది అని ఉంటుంది. బ్యాచిలర్స్కి మాత్రం అస్సలు రూమ్స్ అనేది ఇక్కడైతే ఇవ్వరు. మీరు ఏమన్నా కావాలనుకుంటే లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో కూడా పడుకోవడానికి పడుకోవచ్చు. ఇంకా ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి. అంటే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిందే. అది జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు. అందులోని దర్శనం టైమింగ్, అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. మీకు ఇచ్చిన టైమింగ్ ప్రకారంగానే వెళ్ళండి. మొత్తం చేంజ్ చేశారు. 1 గంట ముందు కూడా అలో చేయటం లేదు. సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి, సో అందుకని జనాలు కూడా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు దర్శనానికి. సో అందుకని టైమింగ్ ప్రకారంగానే అలో చేస్తున్నారు. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? 13వ తేదీ 3వ నెల 2026న 67,264 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,410 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,28,00,000 రూపాయలు హుండీల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది? నిన్నటి రోజున నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకైతే, టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి సుమారుగా 18 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ నీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, దానికి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకన్కి అయితే ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. ఇంకా ₹300 దర్శనము, ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటారు. ఇది నిన్నటి రోజున అయితే 3 నుంచి 4 గంటల సమయం అయితే పడింది.
ఉంటుంది దర్శనం చేసుకోవడానికి అయితే. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. 300 రూపీస్ దర్శనము. మంత్లీ అనేది ఎప్పుడు వదులుతూ ఉంటారు, అంటే 2 మంత్స్ 3 మంత్స్ ముందే మీరు బుక్ చేసుకోవాలి. ఇంకా మీరు స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే దానికంటూ ఒక టైమింగ్స్ ఉన్నాయండి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. టీటీడీ యాజమాన్యం రూల్స్ అన్నీ పెట్టేసింది, టైమింగ్స్ కూడా అన్నీ సెట్ చేసేసిందండి. దాని టైమింగ్స్ మనం చేంజ్ చేయలేం కదా. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే టైమింగ్స్ చూసుకొని మీరు రావాలి. అలానే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు నడక మార్గాన. దానిపైన అయితే అలో చేయడం లేదు. అంటే 12 ఇయర్స్ బేబీ వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా 2 గంటలలోపు మాత్రమే అలో చేస్తారు. ఎందుకంటే కూలీలు ఎక్కువ తిరుగుతున్నాయంట స్టెప్స్ మార్గాన. సో అందుకనే టైమింగ్ అనేది పెట్టారు. ఆ లోపల మాత్రమే వెళ్ళాలి మీరు. ఇంకా ఇక్కడ డిస్ప్లే మీద ఒక నెంబర్ కనిపిస్తుందా, 9552300009 అనేది జస్ట్ వాట్సాప్ నెంబర్. మీరు ఈ నెంబర్ టైప్ చేసి వాట్సాప్లో మీరు SSTDD టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. అలానే రూమ్స్ ఇన్ఫర్మేషన్, అకామిడేషన్ కోటా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సబ్ టాపిక్స్ లాగా ఉంటాయి. మీరు ఏ టాపిక్ మీద ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాని మీద ట్యాప్ చేస్తే దాని యొక్క పూర్తిగా సమాచారం అనేది మొత్తం ఇచ్చేస్తుంది. ఇంకా దీని యొక్క సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. tirumala.org, ttddevastanams.ap.government.in. ఇది టీటీడీ వాళ్ళదే. ఇందులో అయితే మీరు ప్రతి ఒక్క అప్డేట్ అనేది చూసుకోవచ్చు. Tirumala.orgలో SST టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ రైట్ సైడ్లో కనపడుతుంది. ఎన్ని టోకన్స్ ఉన్నాయి, ఎన్ని టోకన్స్ అయిపోతున్నాయి అనేది రైట్ సైడ్లో అయితే చూపిస్తూ ఉంటుంది. రన్నింగ్ టోకన్స్ కూడా చూపిస్తుందండి. అందులో మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క సేవా టికెట్ యొక్క అప్డేట్ కూడా వదులుతూ ఉంటారు డైలీ. మీరు చూసుకొని ఏది బుక్ చేసుకోవాలనుకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు. అలానే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ యొక్క విషయానికి వస్తే ఆఫ్లైన్లో అయితే ఏ రోజుకి ఆ రోజు దర్శనం జరిగేలా ఓన్లీ ఎయిర్పోర్ట్లో మాత్రమే ఇస్తారు. అక్కడ 200 టోకన్లు మాత్రమే ఇస్తారండి. మీరు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే ఖచ్చితంగా మీరు బోర్డింగ్ పాస్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా చూపిస్తే మీకు టోకన్ అనేది ఇస్తారు. ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా కొండ మీద అయితే ఎలాంటి ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అవి కూడా 800 టోకన్లు మాత్రమే ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి. మీకు బుక్ చేసుకుని ఉంటారు కదా, ఆ టోకన్లోని అడ్రస్ కూడా ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది కూడా. మ్యాక్సిమం ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ దర్శనం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.